హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి మన ఛానల్లో షేర్ మార్కెట్ గురించి అంటే ట్రేడింగ్ గురించి వీడియోస్ నేను అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యా ఈరోజే. ఎందుకంటే ల్యాప్టాప్ ఉంది కదా, వేస్ట్ ఎందుకు చేసుడు. ఆల్రెడీ నేను సైడ్ ఇన్కమ్ చేసుకుంటున్నా, మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. అందుకని ఈరోజు మీకు నేను వాడే ఇండికేటర్ అంటే కొత్త ఇండికేటర్ నాకు తెలిసింది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఆ ఇండికేటర్ వాడుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ లేకుంటే మీకు షేర్ మార్కెట్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలని, మనీ సంపాదించుకోవాలని ఉంటే ఆ ఇండికేటర్ వాడుకొని మీరు ఆ మనీ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. నేను 5,000 క్యాపిటల్తో స్టార్ట్ చేసా. ఒక 1.5 month అలా అవుతుంది. నా ప్రాఫిట్ వచ్చేసి ఆ 5,000తో 9,000 ప్రాఫిట్. 1.5 month బ్రో. ఆల్రెడీ చాలా లాస్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు ఒక 9,000తో ఉన్నా. ఆ ఇండికేటర్ గురించి మీకు చెప్తా. ఆ ఇండికేటర్ నేమ్ వచ్చేసి చూసుకోవచ్చు, నేను టైప్ చేస్తున్నా. టీవీ కమ్యూనిటీ ఆల్గో ఇండికేటర్ వచ్చేసింది. ఆ ఇండికేటర్కి స్పెషాలిటీ ఏంటిదంటే, ఇవన్నీ ఇండికేటర్స్ ఒక సైడ్ తీసేసుకున్నాం ఒకసారి. వన్ సెకండ్. చూసుకోవచ్చు, వొలాటిలిటీ 30.91% ఉంది. అంటే అది ఒక 50 అబోవ్ ఉందనుకోండి. ఇక్కడ సెల్ అని ఆప్షన్ వచ్చింది కదా, 50 కంటే అబోవ్ ఉందంటే అది ఖచ్చితంగా అది డౌన్ కిందికి పడిపోతున్నట్టు బార్. ఆ బార్ అనేది సెల్ అంటే రెడ్లో క్లోజ్ అవుతున్నట్టు. ఈ బార్ అనేది దీనికంటే కిందికి క్లోజ్ అవుతున్నట్టు. 30.91% ఉంది. వాల్యూమ్ వచ్చేసి 7,539 రూపీస్ ఉంది. 39% అంటున్నాను ఎక్కువ. ఇది కరెక్ట్ సెంటిమెంట్ వచ్చేసి బులిష్. అంటే ఇది అనేది ఖచ్చితంగా అప్ ట్రెండే, పైనకే వెళ్తుంది. షేర్ వచ్చేసి ఇది నేను షేర్ వాడేదేమో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రిలయన్స్. అది ఇక్కడ ఆ టేబుల్ అనేది, ఈ ఇండికేటర్లో ఆ టేబుల్ అనేది ఇంకోటి మంచిగా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఇది తీసేద్దాం అనుకుంటున్నా, ఒక్క సెకండ్. ఇక్కడ చూసుకోవచ్చు 1 minute, 5 minutes, 15 minutes అవన్నీ టేబుల్స్, టైం ఫ్రేమ్ అన్నట్టు. అది మీరు ఏ ఫ్రేమ్లో చూస్తే ఇలా ఏ టైంలో చూసినా, ఏ ఫ్రేమ్లో చూసినా అది బూలిషా బేరిషా అనేది ఇక్కడనే తెలిసిపోతుంది మీకు. 1 minute టైం ఫ్రేమ్ చూసుకుంటే అది బూలిష్. 5 minutes టైం ఫ్రేమ్ చూసుకున్నా అది బూలిషే. ఒక సెకండ్, నా ఫింగర్ తీసేసి చూపిస్తాను మీకు. ఇదిగో చూసుకోవచ్చు, ఇక్కడ 15 minutes టైం రేషియో ఉంటుంది. 15 minutesలో ఈ టేబుల్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు ఈ టేబుల్ అనేది ప్రతి బార్కి చేంజ్ అవుతుంటుంది. మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఇది వాడుకోవచ్చు. ఇండికేటర్ యూజ్ చేయడం ఎలా అంటే చూసుకోవచ్చు, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నాకు సెల్ అనే ఆప్షన్ అంటే సిగ్నల్ వచ్చింది ఆల్రెడీ. ఎంతలో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 2,495 రేషియోలో 0.80 అనుకోండి, పర్లేదు. 2,496 అనుకోండి, చూసుకోవచ్చు. నాకు సెల్ అని ఆప్షన్ వచ్చింది. నేను ఆ సెల్ పొజిషన్ నేను తీసుకున్నా. మళ్ళీ నాకు ఇక్కడ బై అని ఆప్షన్ వచ్చింది. నేను అమ్మింది ఎక్కడ అంటే 2,483.90లో. మీకు అర్థమై ఉంటుంది ఎంత రేషియోకి నేను కొన్నా, ఎంత రేషియోకి నేను అమ్మేసిన అనేది. అప్రాక్సిమేట్లీ 2,494 to 2,483 వరకు పడిపోయింది. నియర్లీ 8-9 రూపీస్ చేంజ్, అంటే అప్ అండ్ డౌన్ అయింది మార్కెట్. ఆ మార్కెట్లో మనము ఒక 9 రూపీస్ ప్రతి షేర్ కింద తీసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ బై అనే ఆప్షన్ వచ్చింది నాకు.
ఆల్రెడీ నేను కొనుక్కున్నా. నేను ప్రతిసారి ఒకవేళ హ్యూజ్ అమౌంట్ నాకు కావాలి అనుకుంటే ఈ ఇండికేటర్ మాత్రమే నేను వాడతా. ఇక్కడ బై అని నాకు సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు 2483.50కి సిగ్నల్ వచ్చింది. నేను అమ్మేసింది మాత్రం నేను సిగ్నల్ ప్రకారమే క్లోజ్ చేసేస్తా ఆ ట్రేడ్ని 2542.45కి నేను క్లోజ్ చేసేసా ఇండికేటర్ అంటే ఆ ట్రేడ్. మొత్తం నాకు ఎంత ప్రాఫిట్ అనేది చూసుకోండి మీరే. 85 to 42 అంటే 485 to 543 అలా. నేను ఇందులో వచ్చింది ఎంత మనకి అంటే 40 to 30 అంటే 30 to 40 రూపీస్ చేంజ్ అయింది. అందులో నాకు ఈరోజు 153 అంటే 56 చేంజ్ అలా అప్రాక్సిమేట్లీ. నీకు అది మొత్తం టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నా ప్రాఫిట్ది పిఎల్ది. ఇక ప్రజెంట్ నేను ఈ ఇండికేటరే కాకుండా డైరెక్ట్ సపోర్ట్ ఇంకా రెసిస్టెంట్ దాని మీద కూడా ట్రేడ్ చేస్తుంటా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెల్ అని వచ్చింది ప్రజెంట్. ఇప్పుడు ఇది ఒకటి బై అని వచ్చింది. ఇక్కడ మనం కొనుక్కొని ఇక్కడ అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు 2537కి నేను కొనుక్కున్నా. 2538.80కి నేను ఒకవేళ ట్రేడ్ క్లోజ్ చేశానంటే 1 రూపీ. నేను ఇది 100 షేర్స్ అంటే 1 రూపీ షేర్స్ 100 తీసుకున్నా కానీ నాకు 100 రూపీస్ ఈజీగా నాకు వచ్చేస్తాయి ప్రాఫిట్ కింద. నేను ఒకసారి ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను మీకు రెసిస్టెంట్ ఇంకా అది సపోర్టు చేశాక మీకు ఈ టేబుల్ మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు మీరు. వొలాటిలిటీ 30.17% ఉంది. ఆర్ఎస్ఐ కూడా చూపిస్తుంది, కరెక్ట్ సెంటిమెంట్ కూడా చూపిస్తుంది ఇదే టేబుల్. ఇది మంచిగా అంటే ఎవరికైతే ఏం తెలియదు మీకు, ఎవరికైతే నాకు మనీ ఎర్న్ చేసుకోవాలని ఉంది, మనీ సంపాదించుకోవాలని ఉంది, షేర్ మార్కెట్ నాకు నేర్చుకోవాలని ఉంది అంటే వాళ్ళు ఈ ఇండికేటర్ వాడి మీరు ఆ పైసల్ని డబుల్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రతిసారి మీరు ఓవర్ ట్రేడ్ చేయకండి దీంట్లో. మీకు ఒకవేళ ఈరోజు ప్రాఫిట్ 100 రూపీస్ వచ్చినా కానీ క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మీరు ఎంత ఓవర్ ట్రేడ్ చేస్తారో మీకు ఇప్పుడేమనిపించదు. ప్రజెంట్గా నా అనుభవంతో చెప్తున్నా, ఇప్పుడేమనిపించదు. నేను కూడా స్టార్టింగ్ ఇంతే చేసా. ఎందుకంటే ఇది మొత్తం ఇది ఒక ఇండికేటర్ పైన నడవదు కదా, ఇది మొత్తం షేర్ మార్కెట్ అనేది. అక్కడ నడిపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా మార్చేస్తారో తెలియదు. ఎంత ప్రాఫిట్లో ఉందో అప్పుడే మీరు విత్డ్రా చేసేసుకొని ఒకవేళ మీరు 5000 పెడుతున్నారు ఈ ట్రేడ్లో అంటే మీ ప్రాఫిట్ వచ్చేసి 5% ఉండాలి. 10% ప్రాఫిట్ ఉంటే 5% ప్రాఫిట్ అనేది విత్డ్రా చేసుకొని 5% ఆఫ్ ప్రాఫిట్ అకౌంట్లోనే ఉంచుకోండి బెస్ట్. ఇంకోసారి అంటే ఒకవేళ నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు అది లాస్లో క్లోజ్ అయిపోయినా మీకు ఏం బాధ అనిపించదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఓన్ మనీతోని ట్రేడింగ్ చేయండి. ఇట్లా లోన్ తీసుకొని కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి కానీ చేయకండి. అలా చేశారంటే మనీ అంటే మీ ఫిజికల్లీ మైండ్ డిప్రెషన్కి వెళ్ళిపోద్ది, మనీ లాస్ అయిపోయినామని చెప్పి. అందుకనే అంటే ఒక స్మాల్ క్యాపిటల్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇండికేటర్స్ గురించి అర్థమవుతుంటాయి మెల్లమెల్లగా. దాని తర్వాత సపోర్ట్, ట్రెండ్ లైన్ ఎలా తీసుకోవాలి అనేది కూడా అర్థమవుతుంటుంది. అవన్నీ ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు అనేది ఒరిజినల్ మనీతో స్టార్ట్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు స్టార్టింగ్ నేర్చుకోవాలని ఉంటే పేపర్ ట్రేడింగ్ చేయండి బెస్ట్. అదే మీకు పేపర్ ట్రేడింగ్ యాప్ వచ్చేసి ఫ్రంట్ పేజ్ నేను అంటే స్టార్టింగ్ వాడే అది, అందులోనే నేను నేర్చుకున్నా. మీకు ఇండికేటర్ గురించి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. 2543 చూసుకోండి, 2543 అది క్లోజ్ అయింది ఎక్కడ. నేను ఎప్పుడు సిగ్నల్స్ మాత్రమే వాడతాను, అది ఎంత ఉండని లాస్ ఉండి ప్రాఫిట్ ఉండని పదలేదు. క్లోజ్ అయింది 2484కి. అంటే ఇందులో ప్రాఫిట్ ఎంత ఉంది
రూపీస్ ప్రాఫిట్. అంటే ఒక్క షేర్కి మాత్రం 20. మీరు ఒక 5 షేర్స్ 10 షేర్స్ తీసుకున్నారంటే మీకు డైలీ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పుట్ ఆప్షన్, బై ఆప్షన్ అని కూడా ఉంటుంది. కొత్త వాళ్ళు వింటే ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే డైరెక్ట్ ఇది వచ్చేసి ఈ మార్కెట్ వచ్చేసి ఒక్కటి అంటే దీని ఒక్క షేర్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే 2546 రూపీస్ అన్నట్టు. మీరు డైరెక్ట్ మొత్తం 2546 పెట్టని అవసరం లేదు. ఇందులో బార్ అని ఉంటుంది. ప్రతి బార్కి ఒక్కొక్క ప్రైజ్ అనేది వాళ్ళు ఇస్తారు. పుట్ ఆప్షనా, బై ఆప్షనా అని. అందులో మీకు అంతగానో మనీ అనేది పడదు. మీరు 200 ఒక షేర్, 250 ఒక షేర్ అలా వస్తుంది. మీరు అలా వాడుకోవచ్చు, మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మాకు డైరెక్ట్ మాకు మొబైల్ మాత్రమే ఉంది, ల్యాప్టాప్ అనేది లేదు మా దగ్గర అంటే నేను మీకు డైలీ ఈ వీడియోస్ అంటే నెక్స్ట్ రేపు అప్ ట్రెండా, నెక్స్ట్ డే మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, బుల్లిషా, బేరిషా అనేది నేను నైట్ అంటే 4:30కి అలా మొత్తం వీడియో పోస్ట్ చేస్తుండా యూట్యూబ్లో. అందులో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ అలా మీకు కానీ మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే మనీ సంపాదించుకోవాలి అని ఉంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా. నాకు ఇది ఒకటే అని కాదు వర్క్, నాకు సైడ్ ఇన్కమ్ ఉంది. నేను సాలిడ్ పాయింట్ నుంచి నేను మనీ అనేది నాకు సైడ్ ఇన్కమ్ వస్తుంది అందులో ప్రతి మంత్. నేను 1 మంత్ అవుతుంది ఆ వర్క్ స్టార్ట్ చేసి. ఆ వర్క్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ వర్క్ ఎలా అంటే మన యూట్యూబ్ నుంచి క్లాసెస్ ఉంటాయి కదా, యూట్యూబ్ క్లాసెస్, అది మనము అందులో పోస్ట్ చేయాలి బై నోట్బుక్ టైపు. అదంతా మనకి ఏం పెద్ద వర్క్ అనేది ఉంటుంది. అందులో సైడ్ ఇన్కమ్ వస్తుంది నాకు ఎప్పటికప్పుడు. మీకు అది కూడా కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. ఇండికేటర్ అయితే ఒకవేళ మీకు అర్థమైంది అనుకుంటే, ఒకవేళ మీకు అర్థం కాలేదనుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి వీడియో. నేను క్లారిటీగా చెప్పా ఇండికేటర్ గురించి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇండికేటర్ పేరు వచ్చేసి టీవీ కమ్యూనిటీ ఆల్గో. అర్థమైందనుకుంటా. టేబుల్ గురించి కూడా అర్థమైందనుకుంటా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బై అండ్ మళ్ళీ సిగ్నల్ వచ్చింది కదా, ఈ సిగ్నల్ చూడండి. 2535 రూపీస్ 0.65. అది మళ్ళీ సెల్ ఆప్షన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది 2538.30 రూపీస్. అంటే నియర్లీ ఒక 4 to 5 రూపీస్ చేంజ్ అయినట్టు చూసుకోండి మీరే. ఈజీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు.